మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, పూజ సమయంలో మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం కదా, అది శాస్త్ర ప్రకారం కరెక్టే అంటారా? పూజ చేసేటప్పుడు కోరికలు కోరుకోవడం అనేది సర్వసాధారణం. కానీ ఆ కోరికలు మన గురించి ఉండకూడదు, వేరే వాళ్ళ గురించి ఉండాలి. మీరు ప్రేమించే అబ్బాయి, అమ్మ, నాన్న, లేకపోతే మీ గురువు ఎవరైనా కావచ్చు, మీకు ఇష్టమున్న వాళ్ళ గురించి, వాళ్ళ కొరకు మీరు గనక కోరిక కోరుకుంటే మంచిది. మీకోసం మీరు ఏ కోరిక కోరుకోకూడదు. డోంట్ బీ సెల్ఫిష్. ఇతరుల కోసం ఆలోచించు. మానవ సేవే మాధవ సేవ దేవుడు అన్నాడు కదా. సో ఇది గుర్తుపెట్టుకో. నీకు అవసరం ఉన్న వాళ్ళు, నీకు కావాల్సిన వాళ్ళ కోసం కోరిక కోరుకో. బేసిక్ గా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కాబట్టి కోరికలు వేరే వాళ్ళ కోసమే, మీ కోసం కాదు. మీకు ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది.